వారి అంచనాలు మించి పని, అన్ని వార్డుల్లో తిరిగి పార్టీ పటిష్టం, అందరి భాగస్వామ్యంతో పని, పార్టీ ఆశయాలు విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్తాను. పండుగ తర్వాత ప్రణాళికను తయారు చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేస్తున్నామని నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు, 100% మేము అది చేసి తీరుతామని తెలియజేస్తాము. కాకపోతే ముఖ్యంగా ఇవాళ ఎవరో ఇప్పుడే ఒక ప్రెస్ సోదరులు అడిగారు, జీవి గారిని వేరా చైర్మన్గా చేస్తున్నారు అని. మరి నాకు కూడా తెలియదు, మరి చేస్తున్నారేమో ఆయన. ఎందుకంటే ఆయనకి ధనంజయ రెడ్డి గారి మంచి ఫ్రెండ్. నాకు ధనంజయ రెడ్డి గారు ఎవరు మంత్రులు కూడా ఎవరు అపాయింట్మెంటు, నేను ఏం చెప్తే చేస్తాడు. ధనంజయ రెడ్డి నా రైట్ హ్యాండ్ అని చెప్పేసి చెప్తా ఉంటాడు. అయినా వచ్చాము, ఆశ్చర్యపడే అవసరం లేదు. ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్నాడు, హైగ్రీవాన్ని టేక్అవుట్ చేశాడు. ఇవాళ విశాఖపట్నంలో మంచి పిల్లలుగా ఉన్నారు. మరి విశాఖపట్నంతో 2 ఆనుముత్యాలు, ఒకరు నిర్మించినటువంటి నవరత్నాలలో 2 రత్నాలు ఇవి. ఈ 2 రత్నాలకి ఇచ్చిన ప్రయారిటీ ఎక్కడ ఎవరు? ఈ 2 రత్నాలే విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్ర కూడా. ఈ 2 రత్నాలు ఏం చెప్తే జరుగుతుంది, ఆశ్చర్యపడే అవసరం లేదు. వేరే చైర్మన్ అవ్వచ్చు, లేకపోతే మరి ఎలాగిస్తారు నాకు అర్థం అవట్లేదు. ఒక సందర్భంలో పెద్ద విజయసాయి రెడ్డి గారి దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి పిల్ల కాశీ విశ్వనాథ్ని జాయిన్ చేసుకోమంటే ఈ వీసీ గారు, మాజీ వీసీ గారు ప్రసాద్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నన్ను ఆయన ముందే. కాశీ గారు జీవి గారు రైట్ హ్యాండ్, వీళ్ళిద్దరు గంటా గారి బినామీలు అన్నారు. మరి ఇవాళ జీవి గారు మరి గంటా బినామీ కాదా? ఇవాళ అదే ఆయన ఉన్న మాటలే కదా, వాళ్ళిద్దరు ఒకటే అన్నారు కదా. అంటే ఏంటి అర్థం? 10 రోజుల తర్వాత ఈయన దగ్గరికి వెళ్ళే వరకు బినామీలు కాకుండా అయిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? వీసీ గారు ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారు రాజకీయాల్లో? ఇదే కాశీ వాళ్ళు టీడీపీ బినామీలు, ఈయన కూడా బినామీ అన్నారు. మరి ఇవాళ ఆ బినామీకి ఏ విధంగా రేణా ఇస్తారు? నేను వద్దని చెప్పారు కదా. నేను మిమ్మల్ని నమ్ముకొని మీరు వస్తున్నారంటే కోర్టు తగలెట్టి మీరు వస్తున్నారంటే ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసిన భోగాపురం శ్రీనివాసరాజు గారు ఉన్నారు. పాపం ఆయనకి ఇవ్వండి అన్న అవకాశం ఉంటే, లేకపోతే ఇక్కడ శ్రీకాంత్ రాజు ఉన్నారు, ఆయనకి ఇవ్వండి అన్న. మీకోసం తిరిగి కష్టపడ్డారు. ఈ జీవి అన్న వ్యక్తి ఎప్పుడైనా ఒక జెండా పట్టుకున్నాడా? ఎప్పుడన్నా పార్టీ ఆఫీసులు ఉన్నాడా? ఎక్కడన్నా కనిపించాడా? ఏ రోజైనా మనం చూసామా? ఒక ధర్నాలో పాల్గొన్నాం. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాకి రంగులు తెలుసు ఆయనకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా కనిపించాడా? ధనంజయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడము, విశాఖపట్నం రావడము, సీఎంఓకి రావడం, విశాఖపట్నం, అలాంటి వ్యక్తులకి ఇస్తే ఆ పార్టీలో ఉన్న నాయకులు ఆత్మ దెబ్బతింటుంది. ఇప్పటికే అందరూ జారిపోతూ ఉన్నారు. ఇలాంటి పనులు చేస్తే ఉన్నోళ్ళు కూడా జారిపోతారు. అలాంటి వ్యక్తుల్ని దయచేసి మీరు పొలిటికల్ పార్టీలకు ఇవ్వాలనుకుంటే అలాంటి వ్యక్తులకు ఇవ్వద్దన్నా. కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇస్తే ఇవాళ ఆ పార్టీ కొద్దిగా నిలబడుతుంది. లేకపోతే ఉన్నోళ్ళు కూడా పోతారన్నా. దయచేసి అలాంటి వ్యక్తుల్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఆయన ఒక మీడియేటర్గా తప్ప ఏ రోజు పార్టీ జెండాలు పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తికి ఇవాళ ఇస్తే విశాఖపట్నంలో ఉన్న సెటిల్మెంట్ సైట్లు అన్నీ కూడా దోసుకొని ఇవాళ గజం ఎస్ఎఫ్టీ 6,000 ఉంటే 4,000 అమ్ముతున్నారు. ఇవాళ మేము అమ్మే పరిస్థితి లేదు. మేము బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళిపోతాం, మేము ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. వాళ్ళ సెటిల్మెంట్ సైట్తో ఇలాగ అమ్మేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అన్న ఆ బిల్డర్ని చూసైనా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇలాంటి నిర్ణయాలు కానీ తీసుకుంటే ఇక్కడున్న బిల్డర్స్ కానీ కన్సల్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారన్న. దయచేసి వాళ్ళ ఆగడాల్ని అడ్డుకట్ట వేయండి. లేదంటే వాళ్ళ బిల్డర్స్ చాలా నష్టపోతారు, బిల్డర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. రియల్ ఎస్టేట్ జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 దోచుకుంటున్నాడు. నేను 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు సంపాదించుకునేలా జనాన్ని తీర్చిదిద్దుతాను. ఇదే మోడల్ 25 ఏళ్ల క్రితం నేను హైదరాబాద్ ని అభివృద్ధి చేయడం ద్వారా నేడు నిరూపితమైంది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది. ఒక
మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం ఏంటంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం. నేను ఇచ్చిన కార్యక్రమం 10 రూపాయలు ఇచ్చి ఇంకా అవసరమైతే 15 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు సంపాదించే మార్గం మీకు చూపిస్తా. 100 రూపాయలు సంపాదిస్తే అక్కడి నుంచి 1000 రూపాయలు సంపాదించడం పెద్ద కష్టం కాదు. తెలివి కొంతమంది సొత్తే కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా అనిపిస్తుంది 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు 100 రూపాయలు సంపాదిస్తుంది. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు శారీరకంగా అవసరంలా అందరికీ సెల్ ఫోన్లు వచ్చేసాయి. మిమ్మల్ని చూస్తున్న అప్పటి నుంచి నా మాటలు వింటూనే ఉన్నారు. కొంతమంది అవసరమైతే ఇక్కడి నుంచి లైవ్ పెడుతున్నారు, మీ ఇంటికో లేదంటే మీ ఆడవాళ్ళకో లేకుంటే మీ పిల్లలకో వినిపిస్తున్నారు. కొంతమంది అయితే మీ ఇంట్లో ఏం జరిగేదో మళ్ళా మీరు మానిటర్ చేసుకుంటున్నారు. అంటే వర్చువల్ వరల్డ్గా తయారైంది ప్రపంచం అంతా. పనులన్నీ రియల్ టైంలో సమీక్ష చేసుకునే పరిస్థితికి వచ్చేసాం. అందుకే నేను ఆలోచించేది, ఈరోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి ఆలోచిస్తే 25 సంవత్సరాల కంటే ముందేసిన ఫౌండేషన్ ఈరోజు హైదరాబాద్ ఒక నమూనా. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ దేశంలోనే. ఐటీ మీ ఊర్లో చదివిన పిల్లలు చాలా మంది ఉంటారు, మీ కుటుంబాల్లో ఉంటారు. అతనికి మీ ఊర్లో ఉండే వాళ్ళకి వ్యత్యాసం చూడండి. ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళు ఎవరంటే తెలుగు జాతి. దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆ రోజు వేసిన ఫౌండేషన్. ఇప్పుడు నా ఆలోచన ఒకటే, అది కొంతమందిని చేయగలిగాం. ప్రతి ఒక్క వ్యక్తిని పేదరికం నుంచి ఎందుకు పైకి తేకూడదు, అది చేయడం కోసమే P4 ఫార్ములా. P3 అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది సంపద సృష్టించడానికి పనిచేసింది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తిని సంపద సృష్టించడానికి ప్రజలే ఆస్తిగానే పరిగణిస్తున్నా. ఇంట్లో 5 మంది ఉన్నారు, వాళ్ళకు భూములు లేవు. ఈ 5 మంది ఆస్తిగా పరిగణించి ఆదాయాన్ని ఎట్టు పెంచాలని ఆలోచిస్తున్నా. అది సాధ్యమని నిరూపిస్తాం. అందుకనే నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, నా ప్రాధాన్యత పేదరిక నిర్మూలనలో కూడా మొట్టమొదటిగా ఈ వెనుకబడిన వర్గాలను పైకి తేవడమే నా లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు. ఆస్తులు పదవి కోసం సోనియాకు షర్మిల తన పార్టీని అమ్మేశారని విమర్శించారు. అనాథులు కడుపులు కొట్టారు. 40 లక్షల వితంతులు కడుపులు కొట్టారు. 9 దేశాన్ని వెస్టర్న్ కంట్రీ జార్జ్ బుష్ కంట్రోల్కి అమ్మేసింది ఇటాలియన్. అందుకని అప్పుడు బుక్ రాశాను, సోనియా సోల్డ్ గాంధీస్ ల్యాండ్ అని 2005లో. ఆ మహాత్ముడు గాంధీ, రియల్ గాంధీ, దేశం కొరకు ప్రాణం పెడితే లక్షల మంది ఈ తల్లి ఇటలీ నుంచి పంపించి రాజీవ్ గాంధీని ట్రాప్ చేసి లబ్బులో పడించి, మూర్ఖులం కదా మన మగోళ్ళలో కొంతమంది, పెళ్లి చేయించి ఆ తర్వాత ఆయన్ని చంపించి, ఎవరిని, రాజీవ్ గాంధీ, ఆయన వీళ్ళు మిషన్ నెరవేర్చట్లేదు కనుక అమెరికన్ వెస్టర్న్ మిషన్ సోనియా గాంధీని లీడర్ చేశారు. ఇది ఎవరికి తెలియదు? తెలిసిన ప్రతి ఒక్కరు 10 మందికి చెప్పండి. మీడియా మిత్రులారా, ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణని రక్షించడానికి మీరు దీన్ని అన్ని న్యూస్ పేపర్లకు ఇచ్చి అన్ని ఛానల్స్కి ఇచ్చేసి ప్రతి తెలుగు బిడ్డ వినేటట్టు సోనియా గాంధీ ఈజ్ ఎ సేటన్ ఫ్రమ్ ద పిట్ ఆఫ్ హెల్. షీఈ్ ఎ లయర్ అండ్ ఎ డిసీవర్ హూ క్యాన్సిల్ గాడ్స్. యేసు ప్రభు శాంతి సభలు క్యాన్సిల్ చేసింది. ఏమనంటే నేను క్రిస్టియన్ అంటాను. ఆవిడ క్రిస్టియన్ కాదు, క్యాథలిక్ కాదు, విగ్రహారాధన తప్పలేదు, ఆవిడ హిందూ. కానీ రెండు వేషాలు వేయకూడదు. నేను అందరికీ చెప్తాను, యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు అని నేను నమ్ముతాను అని. వీరు వెంకటేశ్వరుని నమ్ముతారు, మమతా కృష్ణుడిని నమ్ముతారు, ఇంకొకరు అల్లాని నమ్ముతారు, ఇంకొకరు జీసస్ నమ్ముతారు. తప్పేముంది అందులో? ఎవరి నమ్మకం వాళ్ళకి, ఎవరి విశ్వాసం వాళ్ళకి. కానీ క్రీస్తు పేరట క్రైస్తవులను మోసం చేసిన సోనియా గాంధీ
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించి 12 లక్షల కోట్లు ఈరోజు అప్పైపోయి చేసిన సోనియా గాంధీ. కనుక మీరందరూ ఒక్కరు కూడా కాంగ్రెస్లో చేరకండి, చేరినోళ్ళు మీ ఊర్లోనికి రానివ్వకండి, ఆ ఎమ్మెల్యేలు నిలదీయండి. పేదల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఎమ్మెల్యే అవంతి అన్నారు. వాళ్ళకేంటి అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, బ్యాగ్ ఇస్తున్నారు, కిట్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. అదే అందుకని చెప్తున్నాను నేను ఏమని భీముల నియోజకవర్గంలో నేను పోటీ చేస్తాం, గెలుస్తాం, ఎమ్మెల్యేగా జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు వచ్చినా పోటీ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ ఎవరు వచ్చినా కానీ. ఎందుకనంటే ఇవాళ 190% మందికి ఇవాళ పథకాలు మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఓట్లు మాకు అన్నీ వేయలే, అర్థమైందా? అందరూ ఓట్లు వేసేలేము, కానీ పథకాలు మాత్రం అందరికీ ఇచ్చాం, మంచి మాత్రం అందరికీ చేసిన వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ ఏంటి చూడలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా మా అక్కచెల్లెలు చాలా మంది ఉన్నారు. రోజు టీవీ సీరియల్స్ 2-3 గంటలు బాగా చూస్తారు కదా. ఒక అరగంట సేపు సాక్షి ఛానల్ కూడా చూస్తే మీరు ఈ వాస్తవాన్ని తెలిస్తే అమ్మ. ముఖ్యంగా ఈ ఆరోగ్య సురక్ష చాలా మంచి కార్యక్రమం, చాలా పవిత్రమైన కార్యక్రమం. ఇది చాలా పుణ్యమైన కార్యక్రమం కూడా. మన నాన్నకి డాడీకే ఎంతో మంది పెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ గుర్తొచ్చింది ఆరోగ్యం చెప్తే, ఆరోగ్యం గురించి. అవునా కదా? అందుకని చచ్చిపోయినప్పుడు 7,00,000 మంది చనిపోయారు. ఒక వ్యక్తి చనిపోయి ఎప్పుడు చనిపోయారు 7,00,000 మంది. అంతకుముందు దేశంలో చాలా మంది ప్రధానమంత్రి చనిపోయారు, చాలా మంది ముఖ్యమంత్రి చనిపోయారు. అంటే పేదవాడి గుండె అంత బలంగా నాటుకుపోయింది. డాక్టర్ కాబట్టి సభగా పేదవాడి గుండె చెప్పుడు చేసిన డాక్టర్ కాబట్టి ఆరోగ్యం తీసుకొచ్చి కొన్ని లక్షల మంది ప్రాణదానం చేసిన మహానుభావుడు. కాబట్టి దయచేసి మీ అందరూ నా విజ్ఞప్తి ఏంటంటే దీన్ని లైట్గా తీసుకోవాలి. తెలుసు కదా అన్నిటికంటే విలువైనది ఏది? మన ఆస్తి కంటే, మన ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే ప్రాణం విలువైనది. మనిషి ప్రాణాన్ని ఎవరైనా తీసిపోయగలరు, మళ్ళీ పోయలేదు. కాబట్టి మనం ప్రాణం పోకుండా ఉండాలంటే ముందే ప్రికాషన్స్ తీసుకోవాలి. ముందే ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఈ హెల్త్ చెకప్ అనేది ఇప్పటి నుంచి రెగ్యులర్గా జరుగుతుంది. చూడండి, ఇదివరకు అంటే మేమన్నాం ఎవరైనా కానీ డబ్బులు ఉండేనా, డబ్బులు ఉండేనా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా మన హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి, అక్కడ వెయిట్ చేయాలి. కానీ వాళ్ళు ఏంటి డాక్టర్సే మన దగ్గరికి వచ్చారు, ఇంతమంది వచ్చి చెప్పండి మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తుంటే ఇంట్లో బయట రాక అంటే ఏంటి అవగాహన లేక. సో వాలంటీర్స్ చెప్పాలి, సచివాలయ సిబ్బంది కూడా చెప్పాలి. తెలుసా, మా పాప చదివిన తెలుసు. ఒక 10 ఏళ్ళు తపస్సులో చేయాలి డాక్టర్ వాళ్ళు. అన్ని ఎంజాయ్మెంట్లు మానేసి సినిమాలు చూడకూడదు, టీవీలు చూడకూడదు. 10 ఏళ్ళు తపస్సులో చేస్తే కానీ ఒక ఎంబీబీఎస్, ఎండీ అవ్వదు. అలాంటి పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి మన దగ్గరికి వచ్చి ఇక్కడ కోసం వెయిట్ చేస్తారంటే దానికి కారణం ఎవరు చెప్పండి ఒకసారి గట్టిగా. జై జగన్ అని చెప్పండి. మామూలు విషయం కాదు. అలాగే ఇప్పుడు 50,000 మందిని స్టాఫ్ కూడా అపాయింట్ చేశారు. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఏ హాస్పిటల్లో కూడా స్టాఫ్ లేరని ఎక్కడా లేదు, ఎక్విప్మెంట్ లేదని లేదు, మందులు లేవని లేదు. అంటే టాప్ ప్రయారిటీ ఇండియాలో 2 రాష్ట్రాలు ఉంటే 2 రాష్ట్రాల్లో హెల్త్ కి, ఎడ్యుకేషన్ కి నంబర్ 1 మనిషి. ఈనాటి కార్యక్రమానికి పెద్దోనీలు భీమిలి శాసనసభ్యులు, మాజీ మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగనే ఈ వేదిక మీద ఉన్నటువంటి మా పెద్దలందరికీ, ఇక్కడ వచ్చినటువంటి అక్కజెల్లులు, ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మరి సేవలు అందించడానికి వచ్చినటువంటి డాక్టర్లందరూ కూడా, స్టాఫ్ కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇది 2వ విడత. మొదటి విడత అన్ని మామూలుగా అయిపోయి 2వ విడత స్టార్ట్ అయింది కనుక ప్రతి ఒక్కరు కూడా, అంటే మీరందరూ కలిసి ఏమనుకుంటున్నారంటే ఈ దగ్గర ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి, ప్రతి ఒక్కరికి అనేకమైనటువంటి సేవలు అందించాలి అన్న దృష్టితోనే ఇలాంటివన్నీ పెట్టడం జరుగుతుంది. దాన్ని మీరందరూ దయచేసి ఇసుకోకన్నా ప్రతి ఒక్కరు మీటింగ్, ఆ మీటింగ్ దేని పెట్టారు, దేని రమ్మంటారని కూడా మీరు ఆలోచించి మరి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మీటింగ్ దేనికి, ఏ సందర్భంగా పెట్టారనేది మీకు తెలుస్తుంది. మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నోటి సదుపాయాలు చేయిస్తున్నారంటే కారణం ఎవరి గురించి? మన ప్రజల గురించి. మన ప్రజల గురించి చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం గుర్తించాలి తప్ప మన తప్పుగా అనుకోకూడదు. మరి
ఇవన్నీ కూడా మీరందరూ ఆలోచించి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇదివరకు ముఖ్యమంత్రిలాగా చేస్తే నాకున్నటువంటి ఇదే ఉంది, నా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ బాగోగులు బాగా చూడాలి, బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని అనేక రకాలుగా ఈ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. మరి ఇవన్నీ మీరు వినియోగించుకోవాలి. వినియోగించుకుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటది. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏ మీటింగ్ పెట్టినా కాస్త ముందుగానే రావాలని, ప్రతిది కూడా మీ బాగోగులు గురుంటే సేవలు చేస్తున్నారు. యువతల ఎమ్మెల్యే గారైనా, మా పెద్దలైనా, మేమైనా, ఎవరైనా, యువతల మరి డాక్టర్లైనా మీ మంచుల గురుంటే ఇవన్నీ చేస్తున్నారు కనుక మీరందరూ ఆలోచించి మరి మిగతా విషయాలన్నీ మన సార్ మాట్లాడతారు కనుక ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున నమస్కరిస్తూ, అర్హులైన పేదవారందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం. కలెక్టర్ల స్థాయి నుంచి ఆ తర్వాత కిందికి వెళ్తే సచివాలయం స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం. ఎందుకనంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడానికి కోసమే వారి తరపున, ప్రజల తరపున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరపున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం. ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకొని 1 month లోపల ఆ పథకం అయిపోయిన, ఆ స్కీమ్ అయిపోయిన 1 month లోపల వాళ్ళకి మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇందులో భాగంగా ఈరోజు ఈ పథకము ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా జూన్ జూలైలో ఒకసారి, మళ్ళీ డిసెంబర్ జనవరి మాసాల్లో మరొకసారి, ఇలా 6 నెలలకు సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్, ఏమేమైతే పథకాలు జరిగాయో ఆ పథకాలు ఎవరికైనా అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతైనా కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు ఒకవేళ చేసుకోకపోయి ఉండడం వల్ల కానీ, లేదా దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు దొరలడం వల్ల కానీ, లేదా కావాల్సిన పత్రాలు ఒకవేళ ఇవ్వని పరిస్థితుల వల్ల కానివ్వండి, లేకపోతే ఆధార్తో మిస్ మ్యాచ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ మిస్ మ్యాచ్ అయిపోయి ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి, ఇతర ఏ కారణాల వల్ల అయినా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ గన, ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ గన ఆ 6 నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి 6 నెలలు జూన్ జూలైలో ఒకసారి, మళ్ళీ జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొకసారి ఆ నెలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం.